చిట్ చాట్ పెట్టుకున్నావు, ఏదైనా మంచి అంశం మాట్లాడేది ఉండే, తెలంగాణ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేది ఉండే. ఇలా తెలంగాణ సమాజంలో ఆ హయాంలో సాయుధ రైతాంగ పోరాటంలో వేల మంది బలిదానాల మీద ఆ రోజు సర్దార్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఆ రోజు మనకు స్వేచ్ఛా వాయులు ఇచ్చే ప్రయత్నం చేసి భారతదేశంలో కలిపారు. 1600 మంది బలిదానాలతోటి, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణను మీ చేతిలో పెట్టి తెచ్చి మీ హయాంలో 10 ఏళ్ళు ఏం చేసిరో మాట్లాడేది ఉండే, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడేది ఉండే. ఒక్క అంశమన్నా నువ్వు ఇలా పెట్టిన అంశంలో నీ సైకాలజీ అర్థమవుతుంది. నీ సైకాలజీ, నువ్వు మాట్లాడిన అంశాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రజాపాలన అందిస్తలేడు, డ్రగ్స్ గురించి నువ్వు మాట్లాడింది, మెట్రో గురించి నువ్వు మాట్లాడింది, తెలంగాణ ప్రజలు చూస్తారు. మెట్రో ఎవరి హయాంలో వచ్చిందే? మెట్రో 2వ స్థానంలో ఉండే హైదరాబాద్ 2010లో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. మరి నీ 10 ఏళ్ళ హయాంలో ఏమైంది? 20వ స్థానానికి పోయింది మెట్రో. ఎల్ఎన్టీ నష్టానికి రావడానికి కారణం ఏంది? నీ 10 ఏళ్ళ హయాంలో నువ్వు పట్టించుకోక, వాళ్ళకి ఇచ్చినటువంటి భూములలో వాళ్ళు కమర్షియల్ బిల్డింగులు కట్టుకోలేక, ఇంకోటి ఆ కోవిడ్ వచ్చినందుకు వాళ్ళు నష్టాలకు పోయిన వాస్తవం అది. దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేమేమో ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి గారు అటు గడ్కరీ గారిని, ఇటు ఖట్టర్ గారిని, RRR కోసం, మెట్రో కోసం ఆయన పదే పోయి ఆడ కలుస్తుంటే నువ్వు ఈడ కూర్చొని ఆ తాపీగా 2 కాళ్ళు దాపుకొని చిట్ చాట్ పెట్టి నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? మీ హయాంలో మెట్రోని 20వ స్థానానికి తీసుకుపోయినావు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే 2010లో. 2014 నుంచి 24 మీరు 23 మీరు అధికారంలో ఉన్నప్పుడు మెట్రో నష్టాల పాలైంది, మెట్రో 20వ స్థానానికి పోయింది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రానికి ఎట్లా తీసుకుపోయారో, ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ని ఎట్లా ప్రమోట్ చేసిర్రో, ఈ రాష్ట్రంలో మెట్రో నెట్లో కూల్చిర్రో, ఈ రాష్ట్రంలో మీరు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఆగడానికి బీసీ బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే వాళ్ళు అయ్యే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే. ఇవన్నీ చెప్పడం మర్చిపోయి ఆడ కూర్చొని ఏదో మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్దని చెప్పి లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకుర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాకనే మీరు ఎప్పుడు కూడా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు, మీరు నియంత పాలన, ఫస్ట్ నువ్వు ఇలా మొదలు పెట్టిందే నీ చిట్చట్ల రేవంత్ రెడ్డి గారు నియంత పాలన చేస్తున్నారు. నియంత పాలన చేసింది మీ అయ్యా. ఒక్కరోజు ప్రగతి భవన్కి రాలేదు, ఒక్కరోజు సెక్రటేరియట్కి రాలేదు, ఉన్న సెక్రటేరియట్ని గుల్లగొట్టి ఎక్కడి నుంచి పరిపాలనను కూడా అందించారో కూడా తెలియని పరిస్థితిని తెలంగాణ ప్రజలు చూసిరు మీ హయాంలో. ఒక్క జీవో కూడా ప్రజల దృష్టిలోకి లేకుండా చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేసింది మీరు. దోచుకుంది కాకుండా ప్రతిసారి మీ గోబల్ ప్రచారంతో తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు. నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్గా, ఇప్పుడు ఏం కావాలి మీకు? తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు, అంతే కదా. మాకు ఓటేయలేదు కాబట్టి ఎవ్వరికి ఉద్యోగం రావద్దు, ఎవడు సన్నబియ్యం తినొద్దు, ఎవరి పొలం పచ్చగా పండొద్దు, ఎవడు ఇల్లు కట్టుకోవద్దు, ఇంద్రం ఇల్లు. పశ్చాత్తాపడాలి. ఏంది అది? కేటీఆర్కి ఓటేయనందు వలన మనం అన్నం తినలేకపోతున్నాం అనే ఫీలింగ్ రావాలన్నా వాళ్ళకు? బిడ్డలకు ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు పెడితే ఎవడా సన్నాసి చెప్పింది 563 ఉద్యోగాలకు 3 కోట్ల రూపాయలు 1700 కోట్లు ఇస్తా అని చెప్పిన సన్నాసి ఎవడా సన్నాసి? మతిస్థిమితం పోయి మాట్లాడుతున్నావా? ఒక రాజకీయ నాయకునిగా, ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఈ రాష్ట్రాల్లో నువ్వు విదేశాలలో ఉండి మీ నాయన ముఖ్యమంత్రి అవుతుండని తెలిసి, మీ నాయన పార్టీ పెట్టిండని తెలిసి వచ్చి ఇక్కడ వచ్చి ఉద్యమకారులకు రావాల్సిన అవకాశాలు నువ్వు తీసుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఇవాళ నీకు మంత్రి పదవి పోతే నీ అక్కసేంది? ఎవడు బాగుపడొద్దనా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? కొంచెమన్నా జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. 563 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎవడో పిలిస్తే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? ఆ మాట్లాడిన వాళ్ళ ఒక్కలన్నా వాళ్ళు ఏమైనా సినిమా యాక్టర్లా ఇది మాట్లాడనీకే? వాళ్ళు ఏమైనా టీవీ సీరియల్లో యాక్ట్ చేస్తారు అనుకున్నావా? వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఒక్కొక్కరు
ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చిందని చెప్పి ఊర్లలో పండగలు చేసుకుంటుంటే మీ దరిద్రపు రాజకీయ ఆలోచనలతోటి మా మీద కోపం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద కోపం ఉంటే ఆ పిల్లల మీద ఎందుకు కక్కుతున్నావు నువ్వు నీ విషయాన్ని? 533 మంది విద్యార్థులకు 3 కోట్ల రూపాయలని 1700 కోట్ల లెక్క చెప్పింది ఎవరు? నువ్వే చెప్పి ఈరోజు మళ్ళా అదే విషయం చెప్తున్నావు. పరీక్షలు పెట్టలేకపోతున్నారు. పరీక్షలు పెడితేనే కదా కాళ్ళల్లో కర్రలేసి ఆపాలని చూస్తున్నావు. దేనికి ఆపుతున్నావు? ఇదే కదా తెలంగాణ సమాజానికి అలా చెప్తున్నా. కేటీఆర్ గారికి